ఈనాటి ఇంత మంచి గొప్ప కార్యక్రమం చేస్తున్న మా చిత్తచల్లి ప్రసాద్ గారికి ముందుగా నా అభినందనలు. అంటే ఎక్కడ కూడా శ్రమ పడకుండా 100% చేయాలి అని ఒక ధీమాతో చేస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు మన ప్రసాద్ ఒకరు లేకపోవడం అనేది అందరికీ బాధ. నాకు కూడా మంచి ఫ్రెండ్ ఆయన బాధ. ఆయన ఉండి ఇంకా వేరుగా ఉండేదనేది ఒక ఆలోచన. వారు ఎక్కడున్నా వారి ఆపరేషన్ జరగాలి కోరుకుంటున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి మా పెద్దన్న ఎల్ఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ వారు చాలా మంచి దాత. ఇంజనీరింగ్ కాలేజీలో చాలామందికి ఫ్రీగా సీట్లు ఇచ్చి నేను చాలామంది చదివించిన ఆయన దగ్గర. మంచి అన్న, మా ఊరు మీ ఇద్దరు బ్యాచ్మెంట్స్. అప్పటి నుండి మన సినిమాలు కూడా చాలా సినిమాలు షూటింగ్ చేసినాం అక్కడ. మాకు గొప్ప విషయం ఏంటంటే మేము సినిమా షూటింగ్ ఇస్తే రెంట్లు తీసుకోవడం ప్లస్ భోజనాలు కూడా పెడతాడు అన్న. అంత మంచి మనసు అన్న. చాలా సినిమాలు ఇచ్చిన, శ్రీకాంత్ సినిమా, చాలా చాలా సముద్ర, చాలా మందికి నేను పంపించి చేయించిన. అన్న మీరు అట్లాగే ఎప్పుడు మా సినిమాలు మా ఇండస్ట్రీని ఆశీర్వదించాలి, షూటింగ్లోకి వెళ్ళండి కాలేజ్. థ్యాంక్ యూ అన్న. అలాగే మా డైరెక్టర్ విక్రమాదిత్య గారు నాకు చాలా 25 సంవత్సరాల తెలుసు. వారు కూడా ఇండస్ట్రీలో అప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నారు, సినిమాలు చేస్తూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు, మేము చేస్తూనే ఉన్నాం. నేను దాదాపు మన ఝాన్సీతో నాకు 40 సినిమాలు అయినాయి కంప్లీట్. అలాగా కష్టపడే వ్యక్తి, మనస్తత్వం ఉన్న ఆదిత్య గారు. అలాగే మా ఫిలిం ఛాంబర్ మా అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్ గారు. అలాగే అంజలి గారు. అంజలి ఆమె కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్. అలాగే బీసీ మహిళా స్టేట్ ప్రెసిడెంట్ వారు. అలాగే ఇంకా మా అడ్వకేట్ కేవీఎల్ నరసింహారావు గారు. మాకు మా ఛాంబర్ కూడా వారే లీగల్ అడ్వైజర్ వారు. అలాగే ఈరోజు ఒక అవార్డు అందుకోబోతున్న హీరోయిన్ అక్షర్ ఖాన్ గారు. ఆమె మా దీక్షలో హీరోయిన్గా ఛాన్స్ తీసి. అలాగే అడ్వకేట్ సార్ మూర్తి గారు. అలాగే మా లక్ష్మణ్ సాయి గారు, వారు నాకు పాత ఫ్రెండ్, మంచి మ్యూజిక్. అలాగే మా విజయ్ గారు, వారు కూడా మంచి రిపోర్టరు, డైరెక్టరు. అది ఇంకా ఎవరినో మా రాథోడ్ హీరో రాథోడ్ మా ఆర్టిస్ట్ అసోసియేషన్లో వారు కూడా చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది. మంచి ఆర్టిస్ట్.